హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన డివోషనల్ వ్లాగ్స్. ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కదా. నేను ముందుగా ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసానండి. సో 3 o'clock నుంచి నేను ఏమేమి చేశాను అంటే, ముందుగా నేను ఫ్లవర్స్ గుచ్చేసుకున్నాను. సో అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ దండలు గుట్టేసుకొని, అలాగనే నేను తొట్టెల్లో కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో తులసమ్మకి నేను తొట్టెల కడతాను అనమాట. ప్రతి ఇయర్ చేసుకుంటాను. సో అది ఇలా రెడీ చేసుకున్నాను. సో ఏంటంటే, మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరడానికి ఏదైనా మొక్కు కానీ, పిల్లల గురించి కానీ ఏదైనా సరే ఇలా మనకి అలా కట్టేయాలన్నమాట. తర్వాత తులసమ్మ దగ్గర, ఇంకా ఉసిరి మొక్క దగ్గర, బిల్వ మొక్క దగ్గర ఈ 2 కుండీలు పక్క పక్కనే పెట్టేసుకున్నాను. అంతా క్లీనింగ్ అంతా చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకా పసుపు కుంకుమతో అలంకరణ చేసి నేను ఇలా అయితే అమ్మవారికి చీరతో ఇలా రెడీ చేశాను. సో తర్వాత నేను కింద 2 పీటలు పెట్టుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. సో ఇదేంటంటే, నేను ప్రతి శుక్రవారము, మంగళవారము కంపల్సరిగా ఈ ముగ్గు నేను వాకిట్లో వేస్తాను, అలాగే తులసమ్మ దగ్గర వేస్తాను, మళ్ళీ పూజ రూమ్లో కూడా చేసుకుంటాను. సో ఇలా అయితే చేసుకున్నాను. తర్వాత ఏంటంటే, చిన్న చిన్నగా ఇట్లా చుట్టూ వేసేసి, నా దగ్గర మందార ఆకులు ఉంటే ఆకులు పెట్టేస్తాను. మీ దగ్గర తమలపాకులు అవైలబుల్ ఉంటే పెట్టుకోండి. నా దగ్గర ఉంది, కానీ చీకట్లో ఉండి నేను తెంపడానికి కొంచెం నాకు చీకట్లో ఎందుకు చేయి వేయడం అనేసి నేను పెట్టలేను. మళ్ళీ ఈవినింగ్ పెట్టేసుకుందామని. సో ఇలాగ ఉసిరి కొమ్మను కూడా తులసమ్మ దగ్గర పెట్టేస్తాను అనమాట. సో కొమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. కొమ్మకి కూడా చాలా కాయలు ఉన్నాయి. సో ఇలా అలంకరించేసుకున్నాను పూలమాలతో, మళ్ళీ వస్త్రంతో తులసమ్మని, ఉసిరి కొమ్మని అలంకరించుకొని, అలాగే బిల్వపత్రానికి, ఉసిరి మొక్కకి, బిల్వ మొక్కకి కూడా పత్రము, పుష్పాలను సమర్పించి అలంకరణ చేసుకున్నాను అనమాట. అలాగే నైవేద్యం కూడా చేసుకోవాలి. ఏదో ఒక నైవేద్యం, మీకు ఇష్టమైన నైవేద్యం. ఇలా ముందుగానైతే ఉసిరి దీపాలను వెలిగించుకొని, సో ఆ తర్వాత 365 ఒత్తులను గుర్తి కూడా వెలిగించుకున్నాను అనమాట. సో ఇదేంటంటే, ఎర్లీ మార్నింగ్ 6:30 5:30 నుంచి మంచి టైం ఉంది అన్నారు కాబట్టి నేను 6:15కి అలాగా 6:30 లోపే చేసేసుకున్నాను. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది. అలాగే టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాను. సో ఇదేంటంటే, ఉసిరి దీపాలు నేను 11 దీపాలు పెట్టేసుకున్నాను. సో ఇరువైపులా అయితే దీపం కుందులలో కూడా 2 దీపాలు పెట్టుకున్నాను. సో అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక చెంబులో, నిండు చెంబు పెట్టుకోవాలన్నమాట. సో అలాగే హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి, సో అరటి పండ్లు సమర్పించి, అమ్మవారికి చీర కూడా పెట్టాలండి. చీరను, 2 బ్లౌజ్ పీసులు, గాజులు కూడా సమర్పించాలన్నమాట. చాలా మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరి దీపం కూడా ఈరోజు పెట్టుకోవచ్చు అండి. ఇదే టైంలో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఈరోజు చేసుకోవచ్చు. కొబ్బరి దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగా నా పూజ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శరణం శరణం ముని సంఘ ప్రియంకరి మోక్షప్రదే. ఇదైతే ఇంటి ముందు మనీ ప్లాంట్, తమలపాకు చెట్టు, ఇంకా తులసి మొక్క కూడా ఉందండి. సో నేను అక్కడ ఇంటి ముందు కూడా పెట్టేసుకున్నాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.